హలో అండి. ఈ వీడియోలో ఇన్స్టెంట్ సేమియా పాయసం ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది 35 గ్రామ్స్ ఉంది అండ్ 10 రూపీస్కి వచ్చింది. మనం ఎలా కుక్ చేసుకోవాలి అనే డైరెక్షన్స్ ప్యాకెట్ వెనుక వైపు ఇచ్చారు. ఫస్ట్ ప్యాకెట్ ఇలా కట్ చేసుకున్నాను. స్మెల్ చాలా బాగుంది ప్యాకెట్ కట్ చేయగానే. ఇప్పుడు తయారీ విషయానికి వస్తే కొద్దిగా పాలు తీసుకోవాలి. ఇవి బాగా మరిగిన తర్వాత మన దగ్గర ఉన్న ఇన్స్టెంట్ సేమియా మిక్స్ ఉంది కదా, అది దీంట్లో వేసి బాగా మిక్స్ చేయాలి. ఇలా కొద్దిసేపు వదిలేస్తే బాగా ఉడుకుతాయి. ఈలోగా నేను ఇందులో ఇచ్చిన జీడిపప్పు కాకుండా ఇంకొంచెం యాడ్ చేద్దామని అనుకుంటున్నాను. అందుకే ఒక కడాయి తీసుకున్నా, అందులో కొద్దిగా నెయ్యి వేసాను. మిడిల్లో ఒకసారి సేమియాలో ఉందో చెక్ చేసుకున్నాను. నెయ్యి బాగా కరిగిన తర్వాత దీంట్లో కొన్ని జీడిపప్పు వేసుకుని ఫ్రై చేస్తున్నా. ఈ స్టేజ్లో ఉండగా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. పాలు అనేవి కొంచెం థిక్గా అయ్యాయి అండ్ సేమియా కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. 10 రూపీస్కి ఇంత మంచి టేస్ట్ అంటే నాకు చాలా బెస్ట్ అనిపించింది. చాలా ఈజీగా ఉంది కదా ప్రాసెస్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.